సమస్యల పరిష్కారం, ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్లతో ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 15 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు దిగనున్నట్లుగా ఈ నెల 8న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. అయితే సోమవారానికి గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఐక్యవేదిక చైర్మన్ ఎండి జానీ పాషా, సెక్రటరీ జనరల్ విప్పరి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ అబ్దుల్ రజాక్ సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి సమాచారం అందజేశారు. అక్టోబర్ 5వ తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ వివరాలను ఐక్య వేదిక ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే విజయవాడలో మరోసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉధృతంగా ముందుకు వెళ్లనున్నట్లుగా ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ఆత్మ గౌరవ పరిరక్షణ డిమాండ్స్ పేరుతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు విధుల్లో జాయిన్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికొచ్చి వాళ్ళ సమస్యలు మాత్రం ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునే పరిస్థితులు లేదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ తో ఈ నెల 8వ తారీఖున గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అధికారులకు నోటీసులు ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ నిరసనలు చేపడతాము, ఆందోళన చేపడతామంటూ వాళ్ళ డిమాండ్స్ ని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వేలాపాలన అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకు ఎక్కడా కూడా వేలాపాలా లేకుండా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క గతంలో వాలంటీర్లు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సర్వేల పేరుతో నిత్యం వాళ్ళకి వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇది చేయకపోతే నోటీసులు ఇస్తాము లేదా సస్పెండ్ చేస్తామంటూ పైనుంచి వేధింపులు, అనేక మందికి జీతాలు ఆపిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపించిందనే చెప్పాలి. దాంతోపాటు ఎవరైతే వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాతృ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ మాతృ సంస్థల్లో విలీనం చేయాలంటూ వీళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దాంతోపాటు నేషనల్ ఇంక్రిమెంట్ లో అడుగుతున్న పరిస్థితి, తమ క్యాడర్ ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ గా ప్రమోషన్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటి మీద ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినా ఎక్కడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. మంత్రి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినా చాలా ఏలాకోలంగా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి, మీ జాబులు తీయము, మీ జాబులు ఉంటాయంటూ కొంచెం ఎటకారంగా మాట్లాడారంటూ కూడా గతంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఒక పంచాయతీ సెక్రటరీ ఉండే దగ్గర 8 మంది సెక్రటరీలు ఉన్నారు, మీరు సర్వేలు చేయలేరా, ఎందుకు చేయలేరంటూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. మంత్రి వ్యాఖ్యల మీద కూడా వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5 వరకు కూడా కార్యాచరణకి వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ రోజు నుంచి వాళ్ళ కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు రేపటి నుంచి మున్సిపల్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఆందోళన, తర్వాత రీజనల్ వేదిగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 5 తర్వాత ఒక కార్యాచరణకి ప్రభుత్వం అప్పటికే స్పందించకపోతే ఒక కార్యాచరణకి ప్రకటిస్తాము, తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. అనుశ్రీ.